రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూములు అమ్ముకుంటే ప్రభుత్వ పాలన సాగదన్నారు. ఈ నెల గడవాలంటే భూములు అమ్మాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అరాచకాలు చేస్తోందని విమర్శించారు. భూములు అమ్మి పాలన చేయడం ఏంటన్న ఆయన భూములు అమ్మొద్దన్న విద్యార్థులతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఏడవేరు మీ నోర్లు ఏడవైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా. మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా. మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు ఏడవైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది. ఏడవైనా మీ కమిషన్ చైర్మన్లు అండి. మీరు ఉద్యమకారులు కదా. కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తానంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు. అరే నువ్వు అమ్మడానికి ప్రభుత్వం భూములు అమ్మని అది అమ్ముతావా? ఏ అభివృద్ధి కోసం అమ్ముతావా? అంటే అమ్మి పాలిస్తావా? నువ్వేం పాలించేది? కేఏ పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు. అమ్మి ఏమంటే అమ్మి పాలించమంటే. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో